దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని మాటలను ధ్యానం చేద్దాం. రాత్రికాల సమయంలో మనం ఏ విషయాన్ని ధ్యానం చేసాం గుర్తుందా? ఏ విషయాన్ని ధ్యానం చేసాం మనం? గుర్తున్న వాళ్ళు చెప్పండి. మెలకువ కలిగిన వారముగా ఉండాలి. మొదటి మెలకువ బాప్తిస్మం పొందాలని చెప్పుకున్నాం. అలాగనే ప్రార్థనా జీవితం. ఈరోజు కూడా మరొక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. ఇంకను ఏ రీతిగా మనం మెలకువను కనుపరచాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. దానికి ముందుగా మూలవాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి రెండు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇంతవరకు మీరు తోడై ఉండి జరిగిస్తూ ఉన్న ఈ కూడిక బట్టి స్తోత్రాలు. అల్పుడం తండ్రి, మీ సన్నిధిలో మీ పక్షంగా నిలబడి ఉండగా బలమైన ఆత్మతో నన్ను మరుగు చేసి మాట్లాడండి. నా జ్ఞానము దుష్టుని జ్ఞానము యేసు నామములో మీ పాదము కింద బంధిస్తున్నాను. ఆత్మ నేర్పు జ్ఞానముతో వాక్యం చెప్పే కృప దయచేయండి. నిత్యం మీ సిలువ చాటు నన్ను మరుగుపరచి మీ నామాన్ని హెచ్చించుకునమని, యావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఇక్కడ నిలిచున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బాప్తిస్మం పొందాలి, ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవాలి. ఏ రకమైన ప్రార్థన మనకు అవసరం, ఏ రకమైన ప్రార్థన దేవునికి ఇష్టం, ఈ విషయాలు రాత్రికాల సమయంలో మనం చూసాం. ఇంకను మనం ఏ విషయాల్లో మెలకువ కలిగి ఉండాలో మరికొన్ని అనుభవాలను మనం నేర్చుకుందాం ఈ రాత్రికాల సమయంలో. చదవండి, పేతురు మొదటి పత్రిక. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. చాలమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకనంటే మన విరోధి అయిన అపవాది. కొందరు అంటారు, మాకెవ్వరు శత్రువులు లేరండి, మేమందరితో మంచిగా ఉంటాం, అవసరమైతే మేమే తగ్గించుకుంటాం, ఒకళ్ళు ఒక మాట అంటే బదులు మళ్ళీ ఇంకోటి అనం, ఇలాగ కొందరు చెప్తూ ఉంటారు. అటువంటి వారినైనా సరే కొందరు గురించి అంటుంటాం, మన జీవం కూడా హాని చేయని కుటుంబం అయ్యా ఇది అంటుంటాం. అటువంటి వారినైనా సరే ఎవ్వరిని విడిచిపెట్టడంట అపవాది. ఆది నుండి శత్రువుగా ఉన్నాడు మానవాళికి. ఈ అపవాది అంత్యదినములలో ఎవరిని మృంగుదునా అని బహువేగంగా పనిచేస్తున్నాడు, బహువేగంగా. అందుకనే రాయబడి ఉన్నటువంటి మాటను చూసినట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారై
మెలకువగా ఉండండి. ఈరోజు మనము ప్రభు రాక కొరకు సిద్ధపడే అనుభవంలో ఉన్న మనం ఈరోజు నేర్చుకోబోయేటువంటి మెలకువ నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన మనస్తత్వం. ఈ బుద్ధి గనక మనకు లేకపోతే, లేక మన బుద్ధి స్థిరముగా ఉండకపోతే అపవాది మనలను మృంగివేస్తాడు, అపవాది మనలను పాడు చేస్తాడు, అపవాది మనకి హాని కలిగించుటకు అధికారం తీసుకుంటాడు. ఈ విషయంలో మన దగ్గర మెలకువ బాగా ఉండాలి. కొన్నిసార్లు అంటుంటాం మనం చాప కింద నీరు అని. వైరస్ కూడా చూడండి, కరోనా వైరస్ గురించి కూడా అంటుంటారు, చాప కింద నీరులాగా ప్రాకుతూ ఉంది, పెరుగుతూ ఉంది, అనేకులకు వస్తూ ఉంది అంటారు కదా. అట్లాగే అపవాది కూడా కనపడకుండా క్రియ చేస్తూ ఉంటాడు. ఎవరి విషయాల్లో అంటే నిబ్బరమైన బుద్ధి లేని వారి విషయాల్లో. మరి మన బుద్ధి ఏ ఏ విషయాల్లో నిబ్బరంగా స్థిరంగా ఉండాలి, ఏ విషయంలో మనం దృష్టి నిలపాలి, అపవాది మనలను ముట్టకుండా, మనకు హాని చేయకుండా, మనకి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి ఏ ఏ విషయాల్లో మనం దృష్టి నిలపాలి చూద్దాం. దాని గురించి చక్కని మాట ఉంది. యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యము లేదు. అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు. పైన చూసారా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని రాయబడం. మీ నాన్నగారు ఎవరండి అంటే చెబుతాం పలానా అండి అని. ఈ రోజున దేవుని నమ్ముకున్న మనకి తండ్రి ఎవరు? తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఎవరికి? దేవాది దేవునికి కదండి. లేఖనం అంటుంది మీ తండ్రి దేవుడా అపవాదా? దేవాదేవాని మనం స్తుతిస్తున్నాం దేవుణ్ణి, కానీ కొన్ని పర్యాలు మన నడవడికను బట్టి చూస్తే అంట, నువ్వు తండ్రిని స్తుతిస్తూ ఉన్నా నీ తండ్రి అపవాది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నామంట మనం. అదేంటి, మనం తండ్రి అంటుంది దేవుణ్ణి కదా, అపవాది మనకు తండ్రి ఎలాగవుతాడు? ఇక్కడ 2 విషయాలు రాయబడి ఉన్నాయి అపవాదిని గురించి. మొదటిది చూస్తేనేమో తన స్వభావము అనుసరించి మాట్లాడతాడు, వాని యందు సత్యము లేదు, సత్యమందు నిలిచినవాడు కాడు. ఇది ఒకటైతే, రెండవది క్రింద అంటున్నాడు చూడండి, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. సత్యమందు నిలిచినవాడు కాదు, అబద్ధము ఆడేవాడు. అపవాదికున్న స్వభావం అన్నమాట. ఈ 2 స్వభావాలు ఒకవేళ మనలో ఉన్నాయి అనుకోండి, లేక ఈ 2 బుద్ధులు మనలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరవుతారు? ఇప్పుడు పిల్లోడిని చూస్తాం, కొన్ని పర్యాలు పిల్లోడు బుద్ధులను చూసి ఏమంటాం మనం? అచ్చం మీ బాబులాగా ఉండవరా నువ్వు కదా. మీ బాబు కూడా ఇంతే, మీ బాబు కూడా ఇట్టాగే మాట్లాడతాడు, ఇలాంటి పనులు చేస్తాడు మీ నాన్న బుద్ధులు దిగినాయి నీలో. ఈ మాట అంటామా లేదా మనం కదా. అట్లాగే అపవాదికి ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడంట, అబద్ధం ఆడుతూ ఉంటాడంట ఎప్పుడు చూసినా. ఈ 2 బుద్ధులు వాడికి ఎప్పుడు స్థిరంగా ఉంటాయి అపవాదికి. ఈ 2 స్వభావాలు ఎప్పుడు వాడిలో ఉంటాయంట.
తన స్వభావమే అది. మరి మనం తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ, సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ కొన్ని పర్యాలు ఇటువంటి బుద్ధులు కనుక మనం కలిగి ఉన్నట్లయితే లేఖనం అంటుంది మనం అపవాది సంబంధులం అవుతాం. వాడప్పుడు మనలను మృంగివేయటానికి అవకాశం ఉంటుంది. అపవాది ఈరోజు చాలామంది జీవితాలలో పనిచేస్తున్నాడు. కొన్ని చోట్లకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అపవాది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మనకి ప్రార్థన చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది దాక్కుని ఉంటున్నాడు, లోపల దాగి ఉంటున్నాడు. వారు ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పుటను బట్టి నాకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, ఎవరు అపవాది క్రియలు కలిగి ఉంటారో, అపవాది స్వభావం కలిగి ఉంటారో, అపవాది బుద్ధి కలిగి ఉంటారో వారిలో నివాసం చేస్తాడు అపవాది వచ్చి. వాడు నివసిస్తున్న సంగతి మనకు తెలియదు. మనం అనుకుంటాం ఏంటి ఈ బాధలు, ఏంటి ఈ కష్టాలు, ఏంటి ఈ బలహీనతలు. వైద్యుడి దగ్గరికి వెళ్తేనేమో వైద్యుడు అంటాడు ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చూస్తేనేమో రోగం పోదు, కష్టం పోదు, బాధ పోదు, నిద్ర పట్టదు, తిన్న ఆహారం సరిగా అరగదు. ఈ రకమైనటువంటి కొన్ని స్వభావాలు మనకు ఎదురవుతున్నట్లయితే మనం గ్రహించాలి, ఒకవేళ దుష్టుని క్రియలు ఏమన్నా మనలో పనిచేస్తున్నాయా, అపవాది యొక్క ప్రభావం ఏమన్నా మనలో పనిచేస్తుందా. దేవుడు అపవాదికి ఊరికి అధికారం ఇవ్వడు మన మీద. మనం ఎప్పుడైతే దేవుని స్వరూపాన్ని ధరించుకోకుండా అపవాది స్వరూపాన్ని ధరించుకుంటామో, దేవుని వైపు తిరగకుండా అపవాది క్రియలు చేస్తూ ఉంటామో, ఖచ్చితంగా వాడి ప్రభావం మన మీద ఉంటుంది. వాడు మనలోనికి వచ్చి క్రియ చేస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు మనలో ఉండి. మనకు అర్థం కాదు, నేనేంటి ఇలా చేస్తున్నాను అనుకుంటాం, కానీ అది అపవాది వలన. మరి ఇటువంటి స్థితి మనకు రాకూడదు అని కనుక మనం కోరుకున్నట్లయితే, ఇందాక మనం చదువుకున్నాం, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. మరి వాడి బుద్ధి మనలోనికి రాకుండా చూసుకోవాలి. వాడికి ఏం బుద్ధి ఉంది? 2 బుద్ధులు చెప్పాను నేను. ఒకటి, సత్యమందు, గుర్తుపెట్టుకోవాలి మీరు, సత్యమందు నిలిచినవాడు కాడు. 2 చెప్పాలమ్మా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2 బుద్ధులు గనక మనలో ఉన్నట్లయితే వాడు మన దగ్గరకు వచ్చేస్తాడు. కనుక ఈ 2 బుద్ధులు లేకుండా మనం చూసుకుందాం. 1 అబద్ధం ఆడే స్వభావం, 2 సత్యమందు నిలిచి ఉండకుండేటువంటి స్వభావం. మరి సత్యమందు నిలిచి ఉండకుండటం అంటే ఏంటో మొదట చూసి ఆ తర్వాత అబద్ధం అంటే ఏంటో కూడా చూద్దాం మనం. చూడండి, సత్యమందు నిలిచి ఉండువాడు కాడు అంట. దాని గురించి మనకి బాగా అర్థమయ్యే ఒక సందర్భాన్ని మీ ముందు ఉంచుతాను నేను. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. చదవండి. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తిన్నావంటే నిశ్చయముగా చచ్చెదవని. చాలండి. ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు అనుకోండి, ఎందుకంటే బైబిల్ చదవటం మొదలుపెట్టినోడు ముందు చదివేది ఇదే. మధ్యలో ఎక్కడో మొదలు పెట్టం కదా మనం. ఈ సందర్భం మనకు అందరికీ బాగోగా తెలుసు. ఏదైనా తోటలో ఆదాము అవ్వను ఉంచాడు దేవుడు. ఆ తోటలో 3 రకాల వృక్షఫలాలు ఉన్నాయి. 1 ఆహారానికి మంచిదైన వృక్షఫలము, 2 జీవ వృక్షఫలం, 3 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. ఈ 3 వృక్షఫలముల్లో దేవుడు అంటున్నాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము యొక్క ఫలాన్ని నువ్వు తినవద్దు. ఆ వృక్షము యొక్క ఫలము నువ్వు తిన్నావంటే నిశ్చయముగా చస్తావు అన్నాడు. సత్యము చెప్పాడు దేవుడు, సత్యము, వాస్తవం చెప్పాడు దేవుడు. మరి ఈ లోపు అపవాది వచ్చి ఏమన్నాడు? వాడు కూడా ఒక మాట చెబుతున్నాడు, మీరు ఆ పండు తినుదినమున మీరు చావనే చావరు, ఏలయనగా మీరు దేవతల వలె. చూడండి, 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటని. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడి మంచి చెడ్డలు ఎరిగి దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని. చాలండి.
చాలు చాలు. దేవుడేమో అన్నాడు ఆ పండు తింటే మీరు చస్తారు, అపవాది అంటున్నాడు ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు. ఆయన చెప్పిందా సత్యం, అపవాది చెప్పిందా సత్యం? ఆయన ఎవరో తెలియదా ఆదామమ్మకి? తెలుసా తెలియదమ్మా? తెలుసా? చిన్నపిల్లవాడిని అడిగినా మీ నాన్న ఏడ్రా అంటే 100 మందిలో ఉన్న చూపించాడు, అడుగు మా నాన్న అంటాడు. అవునా కదా? అంటే సృజింపబడినటువంటి ఆదామవ్వకు తండ్రి ఎవరో తెలుసా? మరి తండ్రి సత్యము చెప్తాడని తెలుసుగా. తండ్రి ఒక మాట చెప్తాడు, పక్కన వాళ్ళు ఒక మాట చెబుతారు. పిల్లలు ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట నమ్మాలి? తండ్రి మాటే నమ్మాలి. ఎందుకంటే తండ్రి మేలు కోరేవాడు. జన్మనిచ్చిన తండ్రి సత్యమే చెబుతాడు. నీకు హాని కలిగేలాగా ఎందుకు మాట్లాడతాడు? నువ్వు నష్టపోయేలాగా ఎందుకు చెప్తాడు? వాడు చెప్తున్నాడు ఆ పండు తింటే మీరు దేవతలు అవుతారని దేవునికి తెలిసి పండు తినొద్దన్నాడు మిమ్మల్ని. అంటే నీ తండ్రి మీద నిందలేస్తున్నాడు అపవాది. ఆ బుద్ధి లేదు ఆదామవ్వకి, ఆ బుద్ధి లేదు. బుద్ధి లేని వారిలాగా ప్రవర్తించారు వారు. మమ్మల్ని సృజించింది దేవుడు కదా, మమ్మల్ని సృజించిన దేవుడు గొప్పవాడు కదా, సత్యవంతుడు కదా. ఆయన చెప్పిన మాట మీద నేను నిలిచి ఉండాలి. వీడెవడో అపవాది మధ్యలో వచ్చాడు, సర్పం రూపంలో ఉన్నాడు, వీడి మాటలు ఎలా నమ్ముతాం మేము అనుకోలా. వాడి మాటే నమ్మారు, వాడి మాటే నమ్మారు. వాడు చెప్పాడో లేదో నిమిషం కూడా ఆలస్యం లేదు. రయ్యమని వెళ్ళిపోయింది అమ్మ. వెళ్ళిపోయి టకామని పండు కోసుకుని తినేసింది. ఓ మొక్క తినగానే అర్థమైంది విషయం లేదని. వెంటనే ఏం చేసింది? ఇదిగో ట్రాయా, నేను తిన్నా, నువ్వు అక్కడుంటే ఎట్లా? ఏదైనా ఇద్దరం, పైకి వెళ్ళినా ఇద్దరం, కిందకు పోయిన ఇద్దరం అని ఆయన పిలిచి ఏం చేసింది? భలే రుచిగా ఉంది తినంది. ఇక నాలో సగం అన్నాడు కదా దేవుడు, తప్పదులే అని చెప్పి ఆయన కూడా తిన్నాడు పండు. ఇద్దరి కన్నులు తెరవబడ్డాయంట. మహిమతో నింపబడిన వారి దేహాలు దిగంబరత్వం అయిపోయినాయి. మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి జ్ఞానం వారికి వచ్చేసింది. చావు అనేది నరుడికి లేదు దేవుడు చేసినప్పుడు. తెలుసా మీకు? ఆదామవ్వను దేవుడు చేసి మీరు ఇన్ని సంవత్సరాలు బ్రతికేదని చెప్పాడా? చెప్పలా. మరణ దినము నరుడికి లేదు. ఎప్పుడైతే సత్యమందు వారు నిలిచి ఉండలేదో మరణ దినం ఒకటి వచ్చేసింది వారి జీవితాల్లో. ఈరోజు ఏ మనిషి అయినా భయపడేది అదే కదండి. మరణం వచ్చిద్దేమో, ఇదేగా భయం మనకి. ఏదైనా రోగం వచ్చిందని ఈ రోగంతో పోతానేమో, ఈ తెగులతో పోతానేమో, ఈ ఆలోచనతో చచ్చిపోతానేమో, ఏదైనా వచ్చి గుద్దితే పోతానేమో, ఇవే. కొందరు ప్రయాణం చేయాలంటే భయం, ఏదైనా ఊరు పోవాలంటే భయం, ఏదైనా పని మొదలు పెట్టాలంటే భయం. మరణ భయం. మరణ భయం రావటానికి కారణం ఏంటో తెలుసా? మన ఆది పితరులు సత్యమందు నిలిచిన వారు కాదు. అపవాదికి ఉన్నటువంటి స్వభావం, వాడు సత్యమందు నిలిచుండడో వాడికి తెలుసు. ఈ పండు తింటే ఖచ్చితంగా చస్తారని వాడికి తెలుసు. కానీ వాడు నరుణ్ణి సత్యము నుండి తప్పించి వశపరచుకోవడానికి ఎవడిని మృంగుదునా అని వెదకుచు తిరుగుబోతులాగా తిరుగుతూ ఉన్నాడు. ప్రతి వీధిలో, ప్రతి రోడ్డుల మీద, ప్రతి చోట వాడు ఉంటున్నాడు. నీ బుద్ధిని మార్చడానికి. ఏ బుద్ధో తెలుసా? సత్యమందు నిలిచి ఉండేటువంటి నీ బుద్ధిని మార్చడానికి. ఈరోజు మనం సత్యమందు నిలిచి ఉన్నామా? లేఖనం అంటుంది వాక్యము సత్యము, ఆయన నోటు నుండి వచ్చు ప్రతి మాట సత్యము, అదే శాశ్వతము. లేఖనం అంటుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుము, అప్పుడు అది నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. నిలుచున్నామా మనం? సత్యమందు నిలుచున్నామా?
మన నోటి నుండి ఏ చెడు మాటలు రావట్లేదండి చెడు మాటలు. దేవుడు నమ్మిన నాటి నుండి నేను ఎవరిని తిట్టలేదయ్యా అని చెప్పగలరా? తగాదా ఎక్కడ ఉంటుందంటే క్రైస్తవుల దగ్గర చూడాలండి తగాదా. అబ్బో ఆ మాటలు ఏముంటాయిలే కదండి. లోకానికి ఉన్నటువంటి క్రైస్తవుల మీద ఉన్నటువంటి ఒక సాక్ష్యం, వాళ్ళు బైబిల్ పట్టుకుని వెళ్తారండి, వాళ్ళు చూడాల్సింది అక్కడ కాదు. ఎక్కడంట? తగాదాల దగ్గర చూడాలి. వాళ్ళు పాటలు పాడేటప్పుడు కాదంట, వాళ్ళు స్వరాలు వినాల్సింది ఎక్కడ? కొట్టుకుంటుంటారే, తగాద ఆడుతుంటుంటారే, అక్కడ వినాలంట వారి స్వరాలు. ఆహా, అప్పుడు అసలు యాంప్లిఫైర్తో పని లేదంట, మౌతులతో పని లేదు, భాగాలు పెట్టడంతో పని లేదు, బాక్సులు పెట్టాల్సినంత అవసరత లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, సత్యమందు నిలిచి ఉంటున్నామా మనం? మన నోటితో ఎన్ని బూతులు మాట్లాడుంటామో. ఇప్పటికీ పిల్లలు కూడా బూతులు మాట్లాడుతుంటే ఏం చేస్తాం? అరే భలే మాట్లాడుతున్నారా మీ మామనే, అరే భలే మాట్లాడుతున్నావురా మీ తాతనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ చేతులు తల్లిలో చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం సత్యమందు నిలిచి ఉన్నామా? మనం వాక్యము సత్యము, ఆ వాక్యము సెలవిస్తూ ఉంది, ఈరోజు నీ జీవితంలో చెడుతనాన్ని విసర్జించావా? నీ మాటల్లో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో చెడుతనాన్ని విసర్జించావా? ఒకనాడు భూమి మీద అగాధ జనములు వచ్చేసాయి. భూమి అంతా నింపబడింది. ఎత్తైన పర్వతములకు పైన కొన్ని అడుగులు ఎత్తు నిలబడింది నీరు. ఎందుకండి? మానవాళ్ళంతా చనిపోయారు, ఒక కుటుంబం తప్ప. ఎవరు ఆ కుటుంబం? నోవాహు కుటుంబం. ఆ కుటుంబం తప్ప అందరు చనిపోయారు. ఎందుకని వచ్చింది ఈ నీరు? ఋతుపవనాలు ఎక్కువయ్యా, అన్ని సముద్రాల్లో సునామీలు వచ్చేసి సడన్గా అలాగా. ఎందుకని వచ్చింది అంతటి భయంకరమైన ఆపద మానవాళికి? చదవండి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. చాలండి, చాలమ్మ. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మన నోటిలోనే కాదు చెడుతనం, ఇంకెక్కడ ఉంటుంది? హృదయము యొక్క తలంపులు, ఊహలు. ఈరోజు మనం ఊహించేది ఎవరికైనా తెలిసిద్దండి? ఎవరికి తెలియదు. కానీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. మన హృదయాన్ని గమనిస్తాడు, మన తలంపులను గమనిస్తాడు, మన ఊహలను గమనిస్తాడు. గమనించి ఆయన అర్థం చేసుకుంటాడేమో తెలుసా? మనం సత్యమందు నిలిచి ఉన్నామా లేదా? మనం వాక్యమందు నిలిచి ఉన్నామా లేదా? మనం ఉపదేశ క్రమానికి కట్టుబడి ఉన్నామా లేదా? ఆయన గమనించి నీ పైన దుష్టుడికి అధికారం ఇవ్వాలో లేదో అప్పుడు నిర్ణయిస్తాడు. ఏ అపవాదన నీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు సత్యమందు నిలిచిన వాడవైతే వాడికి ఆజ్ఞపడు, వెళ్ళిపో, నా బిడ్డ దగ్గరికి రావద్దు. నీ చుట్టూ ఆయన కంచె వేస్తాడు. తెలుసా, యోబు గారి దగ్గరికి అపవాది వెళ్ళి వస్తాడు. ఒకసారి వెళ్ళొచ్చి అంటాడు, నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు అతని చుట్టూ కంచె వేసావు కదా. అప్పుడు అంటాడు దేవుడు, సరే కంచె తీస్తున్నాను వెళ్ళు అంటాడు. అప్పుడు వెళ్ళి నష్టం కలుగజేస్తాడు. అంటే అపవాది మన జీవితంలోనికి రావాలి అంటే ఆయన కంచె తీస్తేనే. ఆయన కంచె ఎవరి చుట్టూ వేయబడుతుందో తెలుసా? ఎవరి అవయవాల మీద ఆయన వెలుగు ఉంటుందో తెలుసా? ఈరోజు ఒక రోగం వస్తుందంటే కారణం ఏంటి? ఆయన కాపుదల లేకపోవటాన, ఆయన వెలుగు మనలో లేకపోవటాన, ఆయన జీవం మనలో లేకపోవటాన. అవి ఎందుకు ఉండట్లేదంటే మనము చేస్తున్నటువంటి చెడుతనం,
మనము సత్యమందు నిలిచి ఉండట్లేదు గనుక ఆరోగ్యము క్షేమం మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజున ఎంతమంది జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయి, ఎంతమంది చెడుతనాన్ని